ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగనే కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 14వ అధ్యాయం 16వ వచనం, 17, 18 వచనములు. 16వ వాక్యాన్ని నేను చదువుచున్నాను. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్య భాగం మీది. వినుచున్న వారందరూ మీ వారు. దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా హస్తం మా అందరిపై చాపబడును గాక. మేలు చేత నింపమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో దేవాది దేవుడు మోషేతో మాట్లాడుచున్నారు. నీవు నీ చేతిలో ఉన్న ఆ కర్రను సముద్రం వైపు చాపి దాన్ని 2 పాయలుగా చెయ్యి. సముద్రం ఆరిన నేలగా మారుతుంది అని ప్రభు చెప్పారు. ఒక మోషే చేతిలో ఉన్న ఆ కర్ర అంతకు మునుపు అతడు గొర్రెల కాపరి కదూ, ఆ గొర్రెలను తోలిన కర్ర. ఇప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేలను వారు నడిచిపోవాలంటే మోషే చేతిలో ఉన్న ఆ కర్ర సముద్రము పైకి, సముద్రము వైపునకు కర్రను పైకెత్తాలి. ఇదే కర్ర ఒకరోజు పామయ్యింది. ఫరో యొక్క మాంత్రికులు కూడా అలాగునే చేయగా, ప్రియులారా, మోషే యొక్క కర్ర ఐగుప్తు యొక్క శకునగాండ్రు కర్రలు పాములుగా మారితే ఆ పాములనన్నింటినీ ఇది మింగివేసింది. ప్రభు చెప్పారు, నీవు నీ చేతి కర్రను ఎత్తి నీ చేయి సముద్రం మీద చాపి దాన్ని 2 పాయలుగా చేయమన్నారు.
ఈ కర్రకు ఎంత ఘనత కలిగిందో కదా! ఇప్పుడు సముద్రం 2 పాయలవ్వాలి. ఇశ్రాయేలీలు ఆరిన నేల మధ్యను ఆరిన నేలలో నడిచి వెళ్ళాలి. ఈ సముద్రం 2 పాయలుగా చీల్చబడాలంటే తర్వాత వచనాలు మనం చదివితే ఒక బలమైన తూర్పు గాలి వీచిందని చూస్తున్నాం. అంటే మోషే చేతిలో ఉండిన ఆ కర్రకు దేవుడు ఎంత ఘనతనిచ్చారో చూడండి పిల్లారా. ఒక కర్రతో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నారో కదా. ఈ అద్భుతాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే కర్రను క్రింద పడవేయగా అది పామైనది. అక్కడ నుండి అద్భుతాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అదే కర్రను తీసుకువెళ్ళి నైలు నదిని కొట్టితే నైలు నది రక్తంగా మారింది. అదే కర్రను తీసుకువెళ్ళి ఐగుప్తు ధూళిని కొడితే అది పేలుగా మారి, ఆ కర్రను తీసుకుని వెళ్ళి ఏటి పాయలను కొట్టినప్పుడు ఏటిలో నుండి కప్పలు పైకెక్కొచ్చాయి. అదే కర్రను ఆకాశం వైపు చాపితే ఆకాశం నుండి ఉరుములు వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. ఇప్పుడు అదే కర్రను తీసుకుని వెళ్ళి, ఇప్పుడు ఇలారా వింటున్నారు కదా, సముద్రం వైపు చాపయ్యా అన్నారు. ఇప్పుడు అదే కర్రను తీసుకువెళ్ళి సముద్రం వైపు చాపగా సముద్రం 2 పాయలుగా చేయబడడం ఆరిన నేల. ఇప్పుడు ఇలారా వింటున్నారా? ఒకరోజు ఇదే కర్ర బండతో మాట్లాడయ్యా అని చెప్తే అయ్యగారికి, మోషే అయ్యగారికి కొంచెం మనక వల్లే కోపం ఎక్కువైనకి కూడా. మాట్లాడవలసిన చోట బండను కొట్టారు కర్రతో. అదే కర్ర బండలో నుండి జలాలను తీసుకుని వచ్చింది. అదే కర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసింది. ప్రియులారా వింటున్నారా? ఇప్పుడు కర్రలో మహత్యం ఉందంటారా, లేక దేవుని యొక్క వాక్కుకు లోబడుట వలన దేవుడు కార్యం చేశారంటారంటే కర్రలో మహత్యం కాదు అది. దైవజనుడైన మోషే దేవుడు చెప్పినట్లుగా చేశారు కనుక అక్కడ అద్భుతాలు జరిగాయి. కర్రలో శక్తి కాదు అది. పిల్లరా, కర్రలో మహిమ ఉన్నదనేది మనం దాన్ని అలా చదువుట కంటే దేవుని యొక్క నామం పేరట దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ పరికరాన్ని ఉపయోగించుట వలన అక్కడ అద్భుతాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 6 రాతి బాణలు ఉన్నాయి, నీళ్లతో నింపమన్నారు, వారు నింపారు. బాణల్లో మహిమ లేదు సుమి, తెచ్చి నీళ్లు పోసిన వారిలో మహిమ లేదు సుమి, ఆ నీళ్ళలో కూడా మహిమ లేదు. అక్కడ దేవుని కార్యం, దేవుని మహిమ కొరకు ఏంటంటే వారు ఆ మాటకు లోబడ్డారు, అంటే అంతవరకే. దేవుని మాటకి ఎప్పుడైతే వారు విధేయులై ఈ ప్రకారంగా చేయండి అన్నారు, వారి యొద్ద నీరును ఆ ప్రకారంగా వారు మలిచారు, కార్యం జరిగింది. ఒక నీళ్ల విషయంలో దేవుడు కార్యం చేస్తే, ఒక కర్ర దేవుని పని కొరకు నిలవబడినప్పుడు కర్ర ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తే, ఆత్మీయులారా, ఈ మాటలు వినుచున్న నీవు కర్ర కంటే శ్రేష్ఠుడు కదా? కర్ర కంటే నువ్వు శ్రేష్ఠురాలు కదా? నీ కొరకు ప్రభు తన ప్రాణాన్ని పెట్టలేదా? నీవు కల్వరి రక్తంతో కొనబడలేదా? దేవుని ప్రియులారా, మోషే చేతిలో ఉన్న ఆ కర్ర ప్రభు చెప్పినట్లుగా ప్రభు ఆజ్ఞకు లోబడి ఇప్పుడు సముద్రం వైపునకి ఎత్తపడింది. అంటే ఎక్కడ ఉండవలసిన కర్ర ఎక్కడికి వెళ్ళిందో చూడండి. గొర్రెలను తోలుకుంటూ వచ్చిన కర్ర ఇప్పుడు ప్రభు చెప్పారు, ఈ కర్రను సముద్రం వైపు ఎత్తన్నారు. అలాగునే మోషే ఆ కర్రను సముద్రం వైపు చాపారు. అద్భుతం.
దేవుడు తన కార్యాన్ని జరిగించారు. ఈ మాటలు వించిన మరి ఆత్మీయులారా, మరి మీ జీవితంలో ఒక కర్ర ఎప్పుడైతే ప్రభువు యొక్క ఆజ్ఞ ప్రకారంగా పైకెత్తబడిందో, ఆ కర్రను ఎత్తిన తరువాత ఓ బలమైన తూర్పు గాలి వీచినట్లుగా చూస్తున్నాను. బలమైన తూర్పు గాలి అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో వేగముగా వీచేటువంటి బలమైన గాలి అని ఉంటుంది. పరిశుద్ధాత్మదేవుడు. అర్థమైంది కదా, పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మదేవుడు అనబడిన ఆ బలమైన తూర్పు గాలి ఎప్పుడు వీచబడింది సముద్రం మీదకి? మోషే తన కర్రను పైకెత్తినప్పుడు బలమైన గాలి వీచింది అక్కడ. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు పనిచేస్తున్నాడు? మోషే దేవుని ఆజ్ఞకు లోబడి ఆ కర్రను ఏ దిక్కునకు త్రిప్పాలో, ఎలాగున పైకెత్తబడాలో అలాగున మోషే తన కర్రను పైకెత్తాడు. ఇప్పుడు ఆ కర్ర ప్రభువు మాట చొప్పున త్రిప్పబడింది. ఆ కర్ర ప్రభువు సూచించిన సూచన మేరకు మోషే చేతిలో పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ కర్ర ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారంగా పైకెత్తబడి సముద్రం వైపు చాపబడిందో, పరిశుద్ధాత్మ దేవుడు అనబడిన బలమైన గాలి వేచడం మొదలుపెట్టింది. పిల్లారా, ఒక ఎండిపోయిన కర్ర దేవుని ఆజ్ఞకు లోబడినట్లుగా, దేవుని పని కొరకు ఎంతగా అది సిద్ధపడితే, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నీవు నేను ఆయన చేతిలో పాత్రగా మనం మలచబడితే, నీ వెంబడి పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయడా? ఓ కర్ర, ఇదిగో దేవుడు ఇలా చెప్పుచున్నారు నీ విషయమై, నిన్ను ఎలాగున పైకి ఎత్తి పట్టుకోమన్నారు. ఎత్తి పట్టుకున్నాడండి ఆయన. కర్ర పైకెత్తబడడం మనుషుని చేతిలో పని, దాని వెనక బలమైన తూర్పు గాలి వేచడం దేవుడు జరిగించే కార్యం. ఒక కర్రకున్న ఘనత ఎంత అమోఘమో చూడండి పిల్లారా. అదే కర్ర చిగురించి పుష్పించి బాదం పళ్ళు కలిగిదిగా మారింది కదా. తర్వాత అది క్షమించండి, అది అహరోను కర్ర. నా దేవుని పిల్లరా, జీవము కలిగిన దేవుని పిల్లలకు ఒక ఎండిపోయిన కర్ర దైవజనుడు దేవుని ఆజ్ఞ చొప్పున దాన్ని మలిస్తే అద్భుతాలు జరిగాయండి. మరి దేవుని పోలికలో ఉన్న నీవు దేవుని చేతిలో పాత్రగా నీవు కూడా మలచబడితే, ఒక కర్ర పైకి ఎత్తబడినట్లుగా దేవుని వాక్యానికి నిన్ను అప్పగించుకుంటే, దేవుని హస్తాలకు నిన్ను అప్పగించుకుంటే, నీ పక్షాన దేవుడు అద్భుతాలు చేయడా? తప్పక ఆయన కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.